మెగా, అల్లు కుటుంబాల మధ్య ఇటీవల గ్యాప్ వచ్చిందనే కథనాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తరపున అల్లు అర్జున్ ప్రచారం వివాదాస్పదంగా మారింది. దీంతో అప్పటి నుంచి మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమనేలాగా పరిస్థితులు ఏర్పడ్డాయి. సోషల్ మీడియా వేదికగా ఇరువురి ఫ్యాన్స్ మాటల యుద్ధం కొనసాగింది. బన్నీ నటించిన పుష్ప 2 విడుదల సమయంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు మరింత చిచ్చుపెట్టాయి. ముఖ్యంగా హైదరాబాదులో సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ చనిపోవడంతో మెగా అభిమానులతో పాటు మిగతా ప్రేక్షకులు కూడా బన్నీ తీరును తప్పుపట్టారు. ఈ కేసులో అల్లు అర్జున్ను అరెస్ట్ చేసినప్పటికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించకపోవటాన్ని బన్నీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు అల్లు అర్జున్ అపాయింట్మెంట్ అడిగినా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ను కలిసేందుకు అనుమతి దక్కలేదు. దీంతో బన్నీ మరింత గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. సరిగా ఇదే సమయంలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకు బన్నీ ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం చేశారని వార్తలొచ్చాయి. పుష్ప 2 హిట్తో పాటు కలెక్షన్లను చూపెడుతూ సోషల్ మీడియాలో చరణ్ సినిమాపై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. దీంతో మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఈ వార్తలన్నింటికీ చెక్ పెట్టేలాగా బన్నీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 14వ తేదీన పిఠాపురం వేదికగా జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రావాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇదే గనక నిజమైతే గత కొన్నేళ్లుగా వైరల్ అవుతున్న అనేక వార్తలకు చెక్ పెట్టే అవకాశం ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇది నిజం కావాలని కూడా కోరుకుంటున్నారు. ఇద్దరిని ఒకే చోట చూసి చాలా కాలం అయ్యిందని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.